పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా స్థానికేతరుడైన ఆగం చంద్రశేఖర్ ను ప్రకటించడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ స్థానిక నాయకుడిగా నాకు అవకాశం కల్పించాలని, అధిష్టానం నుండి సానుకూల నిర్ణయం వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష ఖచ్చితంగా చేసి తీరుతానని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఏఐసిసి సెక్రటరీ శ్రీనివాసకృష్ణన్ వరప్రసాద్ ను హుటాహుటిన ఢిల్లీకి రమ్మని పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి నిమ్మరసం ఇవ్వడంతో వరప్రసాద్ దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పెడితే మరి గెలిచే పెద్దపల్లి పార్లమెంట్ సీట్ను ఈరోజు ఓటమికి మరి మనమే ఓడిపోయేటువంటి వాతావరణాన్ని ఈరోజు క్రియేట్ చేసే వాతావరణం అక్కడ ఏర్పడింది. కాబట్టి నేను అధిష్టానాన్ని కోరుతా ఉన్నా, మేము అక్కడ కష్టపడతా ఉన్నాం, మేము ఉన్నాం. గతంలో నాలో స్థానికంగా లేనటువంటి నాయకులు వచ్చి ఎంపీలుగా అక్కడ గెలిచి మరి పెత్తనం చెలాయిస్తున్నటువంటి క్రమంలో మేము నిరసించినాం. మీరు నాన్ లోకల్కి ఇవ్వకండి, లోకల్లో ఉన్న మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసినాం. మరి వివేక్ పార్టీ వదిలిపెట్టి టీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మేము అక్కడ ఉండి అనేక సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ ప్రాంతంలో ప్రజలందరి యొక్క మన్ననలు పొంది కాంగ్రెస్ పార్టీ క్యాడరు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మన్ననలు పొందినాం. అలాంటి మమ్మల్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ నాయకులు అయినటువంటి మమ్మల్ని వదిలిపెట్టి నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తికి మరి టికెట్ ఇవ్వడం అనేది పార్టీ వ్యతిరేక నిర్ణయమే ఇది. ఎందుకంటే ఢిల్లీ పెద్దలను మరి తప్పుదో పట్టించి కేవలం క్లోజ్డ్ రూమ్లో ఇద్దరు కూర్చొని మరి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇది అందరి నిర్ణయంగా బలవంతంగా మరి మాకు రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అధిష్టానం నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కుంతియా గారు దయచేసి మీరు పునరాలోచన చేసుకోండి. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరి దినదినం మీ యొక్క చర్యల వల్ల నష్టం జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికైనా మీరు సాంప్రదాయ కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి. మేము పట్టుకొని ఏడుస్తాం, అక్కడనే ఉంటాం, అక్కడనే పుట్టినాం, అక్కడనే పెరిగినాం, ఆడనే చేస్తాం పార్టీని పట్టుకొని. అట్లాంటి మమ్మల్ని వదిలిపెట్టి నినాగమున్న వచ్చినటువంటి వాళ్ళను మళ్ళీ రేపు ఉండరో కాపాడుకోలేనటువంటి వాళ్ళను ఈరోజు మరి పార్టీలకు కేవలం టికెట్ కోసం వచ్చి గెలిచిన తర్వాత పార్టీ వదిలిపెట్టి పోయేటోళ్ళను ఇలాంటి వాళ్ళగా మీరు పార్టీ అవకాశం కల్పించేది. దయచేసి ఆలోచన చేయండి, మా వేదన అర్థం చేసుకోండి. మేము అక్కడనే పుట్టినాం, ఆడనే పెరిగినాం, ఆడనే కష్టపడుతున్నాం, ఆడనే ప్రజల మధ్యలో ఉన్నాం. మరి మంచో చెడో మా కర్మకు మాకు వదిలేయండి, మాకు అవకాశం ఇవ్వండి. మేము కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకోగలుగుతాం. ఈరోజు ఆర్థికమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు ఏ నాయకులు చుట్టైనా ఉండేది సామాన్య కార్యకర్తలే. ఈరోజు వందల వేల సంఖ్యలో సామాన్య కార్యకర్తలు అందరూ కష్టపడితేనే ఈరోజు నాయకులు ముందుకు పోతారు. అట్లాంటి సామాన్య కార్యకర్తలకు అవకాశం ఇవ్వకపోతే మీ చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా రేపు మీతో పనిచేయాలా లేదా ఆలోచించేసేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పునరాలోచన చేసుకోండి, మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. ఏ చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి, స్థానికంగా పనిచేసినటువంటి మాకు అవకాశం ఇవ్వండి. మాకు అనుమానం కూడా ఉంది ఆయన టీఆర్ఎస్ కోవర్ట్ అని. ఎందుకంటే రేపు టీఆర్ఎస్ కోవర్ట్ అయ్యేది ఉంటే కోవర్ట్ ఆపరేషన్లో ఈరోజు నాయకత్వం కూడా బలైపోయిందని మాకు అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి వెంటనే నిర్ణయాన్ని మార్చుకోండి. ఈ విధంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం అధిష్టానమే చేసి మరి ఢిల్లీ పెద్దలను తప్పుదోవ పట్టించి వాళ్ళకేమో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకు వాస్తవాలు ఇక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతుందనేది తెలియదు. మీరేమో ఇక్కడ నుంచి ఇవే నిజాలు అని చెప్పి అనవసరమైన విషయాలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టించి అదే మొత్తం పార్టీ నిర్ణయం అని చెప్పి మీరు తప్పుదోవ పట్టించడం కూడా మంచి పద్ధతి కాదు. పీఈసీలో 21 మంది నాయకులు అందరూ కూర్చొని తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు పక్కన పెట్టినారంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరి మనోభావాలను మీరు దెబ్బతీసినట్టే, నాయకులు తీసుకున్న నిర్ణయాలను మీరు అవమానించినట్టే. పీఈసీ ప్రతిపాదించిన పేర్లలో ఉన్నటువంటి మమ్మల్ని కాదని అందులో లేనటువంటి పేరును ప్రతిపాదించడం అనేది ఇది పార్టీ చర్యకు విరుద్ధమైనటువంటి చర్య. ఇప్పుడే కోదండరామరెడ్డి గారు కూడా మరి పెద్దలు ప్రోటోకాల్ చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకు మేము ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది తప్పుడు నిర్ణయం, మరి తప్పుడు విధంగా అధిష్టానాన్ని తప్పుదో పట్టించి నన్ను మరి పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేయించడం జరిగింది. మరి వెంటనే మరి అధిష్టానానికి వాస్తవాలు తెలియజేసి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించాలని చెప్పి కోదండరామరెడ్డి గారిని మేము కోరడం జరిగింది. ఆయన కూడా మరి అధిష్టానంతో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి మాకు ఏదైతే న్యాయం జరిగే వరకు కూడా ఈరోజు ఆమరణ దీక్ష రూపంలో ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి అధిష్టానం నుంచి మాకు ఖచ్చితంగా న్యాయపూర్వకమైనటువంటి హామీ వచ్చే వరకు కూడా ఈ యొక్క దీక్ష కొనసాగుతుంది. అప్పటి వరకు మా పోరాటం ముందుకు సాగుతుందని మరి అధిష్టానం కూడా తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందనే విశ్వాసాన్ని మరి వ్యక్తం చేస్తూ అధిష్టానం యొక్క మరి ఏదైతే ఆలోచన ఉందో దానికోసం ఎదురు చూస్తా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఓకే రైట్.